సార్ ఇప్పుడు దెబ్బ తాకింది, ఇక్కడ మొత్తం పుండయింది అనుకుందాం. అవును. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్లో ఏదో దెబ్బ తాకి పుండయింది. సో దానంతకు అది క్యూర్ అయ్యడం బెటర్ అంటారా, లేకపోతే యాంటీబయాటిక్స్ అవి వాడి క్యూర్ చేసుకుంటే బెటర్ అంటారా? ఒకప్పుడు రాజులు దెబ్బలు తగిలించుకొని బయట ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు దెబ్బ తగిలింది అనుకోండి, అది మీ బాడీ అనేది ట్రీట్ చేసుకోవాలి. అది మీ బాడీ ట్రీట్ చేసుకుంటే ఇంకొక దెబ్బ తగిలినా సరే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. హీలింగ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది, మీ బాడీలో హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. దానికి ఏదన్నా కావాలంటే మీరు చిన్న చిన్న పసుపు రాసుకోవడమో, లేకపోతే ఇది చేసుకోవడమో, లేకపోతే హోమ్ రెమెడీస్ ఫాలో చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కనుక మనిషికి చిన్న దెబ్బ తగిలినా సరే ఎక్కువ విపరీతమైన సెన్సిటివిటీ వస్తుంది. చిన్న దెబ్బకి ఒకప్పుడు కింద పడి పైన పడి రన్నింగ్ ఎక్కడ పోయిందండి? ఇప్పుడు జంపింగ్ ఎక్కడ పోయింది? ఉండ్రాళ్ళు ఎత్తేటోళ్ళు, పెద్ద పెద్ద బండలు ఎత్తేటోళ్ళు ఎక్కడ పోయిన వాళ్ళంతా? అంటే మన వ్యవస్థ అనేది మన పుట్టుక నుంచి మనం గమనిస్తే, సో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచే మనం స్ట్రాంగ్ అయినాం. మీకు వచ్చే సమస్యల నుంచే మీ బాడీ నిర్మాణం జరిగింది, గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ని సమస్యలు వస్తే అంత స్ట్రాంగ్ అవుతారు మీరు ఏ సమస్య రాలేదనుకోండి, సెన్సిటివ్ అయిపోయి పెద్ద సమస్యకి వెళ్ళిపోతారు. ఈరోజు సొసైటీలో అలోపతి మెడిసిన్స్ కనుక ఎవరు సపోజ్ వాడకపోతే, చిన్నప్పటి నుంచి వాడకపోతే పెద్దగా అయినాక మీకు ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. హెల్తీ పర్సన్ ఉంటారు మీరు. మీ పిల్లలకు మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ పిల్లలకు మీరు ఏం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మెడిసిన్స్ వాడకుండా ఉండొద్దు అని ఎప్పుడైతే మీరు నేర్పిస్తారో అప్పుడే మీ పిల్లల యొక్క ఆరోగ్య నిర్మాణం అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. తర్వాత హోమియోపతి పక్కన పెట్టండి మీరు. హోమియోపతి అనేది మీకు సపోర్ట్ చేస్తుంది ఎప్పుడు మీరు సివియర్లో ఉన్నప్పుడు. ఓకే, ఒక డ్యామేజ్ నుంచి బయటపడండి, మీ జనరేషన్ కాపాడుకోండి. పీపుల్ సక్సెస్ కావాలన్నా సరే మీ యొక్క హెల్త్ ఇంపార్టెంట్, మీ మైండ్ కంట్రోల్లో ఉండాలి సరే మీ హెల్త్ ఇంపార్టెంట్. హోమియోపతి గురించి ప్రతి ఒక్క అల్లోపతి డాక్టర్ తెలుసుకుంటే డీప్గా ఈ విషయాలు వాళ్ళకి అర్థమైతే వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయం. ఇప్పుడు కంప్లీట్గా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనేటప్పటికి వర్షాల సీజన్. అవును. సో ఇట్లాంటి టైంలో ఇన్ఫెక్షన్స్ రావడం కామన్ కాబట్టి ముందుగానే కామన్ అయినాయి మీకు ఇన్ఫెక్షన్. మీరు ఆల్రెడీ డ్యామేజ్ చేసుకున్నారు కాబట్టి కామన్ అయిపోయినాయి మీకు. అసలు వర్షంలో తడిస్తే ఇన్ఫెక్షన్ రావాలని రూల్ లేదు. మీ బాడీ ఆల్రెడీ ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒక సీజన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మీరు ఏ మెడిసిన్ వాడలేదు, ఇంక ఎవ్రీ సీజన్లో ఇన్ఫెక్షన్ రాదు మీకు. ఓకే, మీకు అర్థమైంది మీకు. ఇప్పుడు మెడిసిన్ వాడారు అనుకోండి, ఎవ్రీ సీజన్లో వస్తుంది, ఎవ్రీ పర్సన్కి వస్తుంది. యు గాట్ పాయింట్? యా, సింపుల్ లాజిక్. నేను మీ భాషలో చెప్తాను. నేను ఈ వర్షంలో తడిసి ఇన్ఫెక్షన్ రావాలనేది మీరు నేర్పించారు మందులు వాడి, ఓకే, కెమికల్స్ వాడి. వర్షం రావాలని ఇన్ఫెక్షన్ అవసరం లేదు, రాకూడదు. ఎందుకు వస్తుంది? అసలు వర్షంలో ఒకప్పుడు మా తాతలు ముత్తాతలు ఎంతమంది అడవలేదు వర్షంలో. ఇప్పుడు ఆ వర్షం మీకు కొత్త వర్షం, అందరికీ పాతనే కదా, వాళ్ళకి రాని మీకు ఎందుకు వస్తుంది? మీరు డ్యామేజ్ చేసుకున్నారు, మీరు దాన్ని అలవాటు చేశారు. ఒక్కసారి చేసిన మిస్టేక్కి ప్రతిసారి మీరు ట్యాక్స్ కడతానే ఉంటారు మీ బాడీకి. ఈ టాబ్లెట్స్ వాడడం అనేది ట్యాక్స్ పేయింగ్, అంతే కదా. ఇదొక పద్మవ్యూహం. మీరు కంపల్సరీ మీరు జిఎస్టీ కట్టకపోయినా పర్లేదు, మీరు ట్యాక్స్ కట్టాల్సింది ఇక్కడ. ఓకే, మనీ ట్యాక్స్, హెల్త్ ట్యాక్స్, బాడీ ట్యాక్స్. అర్థమైంది మీకు? ఈరోజు నాకు నిద్ర రావడం లేదు, ఈరోజు నేను డయాబెటీస్తో బాధపడుతున్నాను అంటే మీరు చేసినటువంటి కెమికల్ మిస్టేక్స్ ఇక్కడికి వచ్చాయి. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని హర్ట్ చేయాలనే ఉద్దేశంతో, మిమ్మల్ని ఏదో డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాదు. మీరు ఎప్పుడైతే కెమికల్ ఫ్రీ లైఫ్ని అనుభవిస్తారో, కెమికల్ ఫ్రీ లైఫ్ అంటే నో మెడిసిన్స్, దేనికైనా తట్టుకోవాలి. మీ బాడీ స్ట్రాంగ్. మన బాడీ అనేది చాలా అసలు ఒక వ్యాలిడ్, ఇట్ ఈస్ ప్రీషియస్. నేచర్లో మీరు పుట్టడమే ఒక గొప్ప. ఈ గొప్ప సిస్టాన్ని మీరు ఆఫ్టర్ ఆల్ కెమికల్స్ తోటి డిస్టర్బ్ చేసుకుంటూ ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోయి మీ డిస్టర్బెన్స్ పక్కోళ్ళకి డిస్టర్బెన్స్ అవుతా. ఈరోజు డబ్బులు రావచ్చు, మీరు మెడిసిన్స్ అమ్మడం వల్ల, బట్ సొసైటీ ఎంత డ్యామేజ్ అవుతుందో చూసుకోవాలి. ఈరోజు నీకు మెడికల్ షాప్ ఉండొచ్చు, నువ్వు మెడికల్ షాప్ తోటి ఎన్ని మందులు అమ్మొచ్చు, ఈ మందులని రేపొద్దున ఎంత డ్యామేజ్ అవుతున్నాయో మీకు తెలియడం లేదు. కషాయాన్ని కంటే కూడా మీరు సొసైటీని డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతారు. చెప్తున్నా మీకు అంత ఇంపాక్ట్ ఉంటుంది మీకు తెలియకుండా. జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటివన్నీ ఇప్పుడు కామన్గా మనం చూస్తుంటాం. దీనికి సంబంధించి హోమియోపతిలో ద పర్ఫెక్ట్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయి? నేను చెప్పేది ఏంటంటే మీకు ఇన్సెప్షన్ చదివి చెప్తున్నా కదా. అదే, నేను మీ జలుబు దగ్గుకి ఇయ్యను రా బాబు మెడిసిన్, మీకు ఇస్తాను మెడిసిన్. 10 మంది జలుబు దగ్గులు వచ్చిన సంవత్సరం మెడిసిన్స్ ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. హోమియోపతి వ్యవస్థ ఒక స్పెషలిస్ట్ వ్యవస్థ, మీకోసం మీ యొక్క మెడిసిన్ పనిచేసే వ్యవస్థ. మీ ప్రాబ్లం కోసం కాదు, మీ ప్రాబ్లం నాకు ఇంపార్టెంట్ కాదు, మీ సిస్టమ్ ఇంపార్టెంట్. అల్లోపతికి ఏమో మీ ప్రాబ్లం ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ ప్రాబ్లం కావాలిగా, ఇంకో దానికి రావాలిగా. అందుకే మీ ప్రాబ్లం ఇంపార్టెంట్, మీ సిస్టమ్ ఇంపార్టెంట్ కాదు. సో ఇట్లా ప్రాబ్లమ్స్ ఈ డిసీజ్ జంక్షన్ నుంచి ఇంకో డిసీజ్ జంక్షన్ నుంచి అంటే బస్ స్టాపులు, మనం డిసీజ్ స్టాపులు మారిపోతున్నామే కానీ బస్సులో డ్యామేజ్ ఎంత జరుగుతుందో చూసుకోవడంలో, మీరు మీ బాడీలో డ్యామేజ్ ఎంత జరుగుతుందో చూసుకోవడంలో.
అదే మీకు Yeah. అంటే నేను చెప్పేది ఒక న్యాచురల్గా ఆలోచించండి, మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. నేను చెప్పిన విషయాలు అనేటువంటి ఇంపార్టెంట్ గమనించొద్దు, మీ కాన్ఫిడెన్స్ కోసం కాదు, మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా, మీకు మీరే ఈ థాట్ ప్రాసెస్కి వెళ్ళండి. అసలు మీకు ఒక్కసారి మీకు మీరే మాట్లాడుకొని మీకు వెళ్ళండి. మీరు ఒక డాక్టర్ అయితే మీరు ఏం చేస్తున్నారో చూసుకోండి, మీరు ఒక మెడికల్ షాప్ ఓనర్ అయితే మీరు ఏం చేస్తారో చూసుకోండి. మీరు హెల్ప్ చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎమర్జెన్సీలో. 20% వ్యవస్థనే మనకు అవసరం మెడిసిన్స్, 80% వ్యవస్థలో మనకు అవసరం లేదు మెడిసిన్స్. మనం ఏం చేస్తున్నాం అంటే కనుక 80% వ్యవస్థతోటి మొత్తం సమాజాన్ని డామేజ్ చేస్తున్నాం. అవసరం ఎప్పుడు అవసరము? మీకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, అల్లోపతి ట్రీట్మెంట్ కావాలి, సర్జరీ చేయాలి, మెడిసిన్స్ వాడాలి, తప్పదు. ఎమర్జెన్సీ టైంలో అయితే ఓకే. ఎమర్జెన్సీ టైంలో అంటే ఇంకా ప్రతి ఒక్క మెడికల్ సిస్టమ్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. నేను చెప్పేది హోమియోపతి ఏమో సూపర్ అని చెప్పను, అల్లోపతి ఏమో బాలేదని చెప్పను. ఓకే. ప్రతి ఒక్క మెడికల్ సిస్టమ్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఆయుర్వేదిక్ కూడా అంతే. ఈ లిమిటేషన్స్ మనం తెలివిగా స్మార్ట్గా ఏ మెడికల్ వ్యవస్థకి వెళ్తే ఏది బెటర్ అనేది ముందే చూజ్ చేసుకుంటే సో బెటర్. ఓకే. డయాబెటీస్ రాకూడదు ఉండాలి అంటే కనుక మీరు చిన్న పిల్లప్పటి నుంచి మీ మందులు వాడకపోతే పిల్లలకు డయాబెటీస్ రాదు, పక్కా రాదు, మీకు గ్యారంటీ చేసి మీకు రాసిస్తాను. మీకు మీరు చెప్తుంటే సార్, ఇప్పుడు ఈ సీజన్ వచ్చింది కదా అని చెప్పేసి తల్లిదండ్రులందరూ కూడా ముందుగానే యాంటీబయాటిక్లు కొనుక్కొని వచ్చి పెట్టేసుకుంటున్నారు. రేపు పొద్దున ఈ మందులతోటి ఈ కెమికల్స్ తోటి డయాబెటీస్ కారణమవుతాయి. మీకు వచ్చిన డయాబెటీస్ మీరు చేసిన మిస్టేక్ వల్ల వచ్చింది, ఒట్టిగా రాలే. మీరు ఫుడ్ వల్ల రాలే, ఫుడ్ వల్ల డయాబెటీస్ రాదు. షుగర్ తింటే డయాబెటీస్ రాదు. చాలా మంది షుగర్ తింటారు, డయాబెటీస్ వచ్చిన తర్వాత షుగర్ తినకూడదే కానీ షుగర్ వల్ల డయాబెటీస్ రాదు. మీకు డయాబెటీస్ అనేది హోల్ బాడీ ప్రాబ్లం. ప్రతి ఒక్క సెల్లో, ప్రతి ఒక్క బాడీలో, ప్రతి ఒక్క కణంలో షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఓకే. దానికి మీరు కంట్రోల్ చేయడానికి మందులు వాడుతున్నారా కానీ మీ హెల్త్ గురించి ఆలోచించడం లేదు. మీరు మీ హెల్త్ ఎప్పుడైతే మీరు బెటర్ చేసుకుంటారో, మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే బెటర్ చేసుకుంటారో, మీ ఆరోగ్యానికి ఎప్పుడైతే మీరు హోమియోపతి వాడతారో, డయాబెటీసే కాదు, డయాబెటిక్ కాంప్లికేషన్సే కాదు, ఈవెన్ ఫ్యూచర్లో మీ యొక్క లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. ఓకే. ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ నేను చూశాను. సో ఈ మెడిసిన్ వల్ల చాలా బాగుంది నాకని. అటువంటి సక్సెస్ఫుల్ సిస్టాన్ని మీరు మిస్ చేసుకుంటున్నారు. ఫస్ట్ మీరు ఏ మెడిసిన్స్ వాడద్దు, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ వచ్చేసి హోమియోపతి వాడితే సో కొంచెం వరకు బెటర్. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి అల్లోపతికి ఇవ్వండి. త్వరగా వెళ్ళొద్దు, ఒక గొర్రెలాగా మారొద్దు. ఒక కషాయానికి గొర్రెలాగా అయిపోతారు మీరు హాస్పిటల్కి వెళ్ళిపోతే. అది మాత్రం నిజం సార్. అంతే. నేను చెప్పేది నేను అంటే మీకే తెలుస్తుంది మీ విషయం. మీకు ఆపోజిట్లో ఆలోచించండి మీరు. మేము ఎట్లా బతకాలా? అందరూ వాడుతున్నారు కదా, పక్కలు వాడుతున్నారు కదా, వీళ్ళు వాడుతున్నారు కదా, ఎన్నికింటోళ్ళు వాడుతున్నారు కదా, నేను మందులు వాడకపోతే ఎట్లా అన్న అమాయకటువంటి మనం ఒక బావిలో కప్పల్లాగా ఉన్నామే. కానీ అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది, మనం ఏం చేసుకోవాలా, ఒక న్యాచురల్ వ్యవస్థ ఏంటి? ఒక డయాబెటీస్ టాబ్లెట్ తయారు చేసే ఓనర్ కూడా డయాబెటీస్ ఉంటుంది. వాళ్ళు చేసే మిస్టేక్స్. ఒక డాక్టర్కి డయాబెటీస్, డాక్టర్లు చాలామంది డయాబెటీస్ తెలుసా మీకు? ఎందుకు రావాలి డాక్టర్కి డయాబెటీస్? వాళ్ళు డాక్టర్ అంటేనే హెల్త్ కదా, ఎందుకు బీకనికి? ఏం బీకనికి చెప్పండి. డాక్టర్కి బ్యాక్ ఎక్ వస్తుంది, డాక్టర్కి బీపీ వస్తుంది, డాక్టర్కి తలనొప్పి వస్తుంది, డాక్టర్కి ఎందుకు వస్తున్నాయి? మరి డాక్టర్కి ఎందుకు ప్రాబ్లం రావాలి? సరే మీరు అందరు పక్కన పెట్టండి, డాక్టర్కి ఎందుకు ప్రాబ్లం రావాలి? సో మన మెడికల్ వ్యవస్థలోనే, మన కెమికల్ వ్యవస్థలోనే తేడా ఉంది. మనం వాడే కెమికల్స్, మీరు ఫుడ్ దరిద్రమైన ఫుడ్ తినండి, మీ బాడీ బాగుంటే అరిగించుకుంటుంది. మీరు మంచి ఫుడ్ తినండి, మీ బాడీ బాగాలేకపోతే ఎక్కదు. సింపుల్ లాజిక్. సో యాంటీబయాటిక్ అనేటువంటిది వన్ ఆఫ్ ద డేంజరస్ సిస్టమ్. మీరు దాన్ని యాంటీగా ఆలోచించండి ఫస్ట్. డాక్టర్ ఎప్పుడైనా రాసినా సరే, సార్ మా బాబుకు మేము యాంటీబయాటిక్ వాడము, మీరు యాంటీబయాటిక్ లేకుండా ఏ ట్రీట్మెంట్ అని చెప్పండి. మిగతా పెయిన్ కిల్లర్ కూడా పెద్ద డ్యామేజ్ కాదు, పారాసిటమాల్ పెద్ద డ్యామేజ్ కాదు, స్టీరాయిడ్ కూడా పెద్ద డ్యామేజ్ కాదు. గుర్తుపెట్టుకోండి, స్టీరాయిడ్ కూడా మీ బాడీని టెంపరీగా ప్రాబ్లం చేస్తుంది కానీ పర్మనెంట్ డ్యామేజ్ చేయదు. బట్ యాంటీబయాటిక్ మాత్రం మీ యొక్క వ్యవస్థని కూల్చేస్తుంది. ఓకే.